కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయములో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మనకు సమయం సరిపోతుందా? ఎన్ని విషయాలు ఉంటాయి మన దేవుని స్తుతించడానికి. మరి మీరు ఎంతమంది మీరు దేవుని కొంత సమయము, కొంతమందికి ఉంటుంది ఆ అలవాటు, ప్రతి ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తారు. మనకంటే ముందు ఎవరు స్తుతిస్తారు? మనకంటే ముందు ఇంటి ఓనర్ గారు చాలా స్పీడ్గా ఉన్నారు. ఆకాశ పక్షులు ఎంత సౌండ్ వస్తాయో, గలగల గలగల గలగ, అవి ఎంత సౌండ్ చేస్తాయో ఉదయాన్నే. ఒక్కొక్కసారి మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటుంది, కిందంతా నల్ల రాయి ఉన్నా సరే, నాపరాయి ఉన్నా సరే తెల్ల చుక్కలు చుక్కలు ఉంటాయి. ఏంటవి? పక్షుల రెట్టలు. అన్ని పక్షులు ఉంటాయి. మొన్న ఏం చేసాం, ఎవరో వస్తున్నారు కొంచెం పెద్దోళ్ళు ఇంటికని చెప్పి అదంతా నీట్గా కడిగిచ్చాం. అరే రెండో రోజుకి మళ్ళీ అసలు మచ్చకి ఖాళీ లేదు. ఆ ప్రక్కనే గదిలో పడుకుంటాను నేను అప్పుడప్పుడు. ఉదయాన్నే కరెక్ట్గా 5ంటికి ఎంత పక్షులు అన్నీ అరుస్తూ ఉంటాయి. నిజంగా అనిపిస్తుంది నాకు. అవి ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోయి, మీటింగ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళి వచ్చి లేట్గా 2ంటికో 3ంటికో పడుకుంటే కూడా ఆ శబ్దానికి నాకు మెలకు వచ్చి మళ్ళీ అబ్బా అని కొంచెం నేను లేవకుండా ప్రార్థన చేసుకోకుండా పడుకుంటే పక్షులు స్తుతిస్తా నేను పడుకుంటున్నావు అనిపిస్తుంది నా మనసు. అవి దేవుని స్తుతిస్తున్నాయి. కొంతమందికి వాడుక ఏంటి అంటే ఉదయాన్నే లేచి ప్రతి విషయాన్ని బట్టి దేవుని స్తుతిస్తారు. ఆ తర్వాత కొంచెం సేపు ప్రార్థన చేస్తారు. మరి మీరు ఎంతమందికి ఆ అలవాటు ఉందో నాకు తెలియదు. దేవుని స్తుతించడం మొదలు పెడితే అది ఆగదు. పర్టికులర్గా మనం కూర్చొని మనం ఆ పని చేయక్కర్లా. మనం ఎక్కడికన్నా నడుచుకుంటా వెళ్తా ఉంటే అలాగా మనం ఎన్నో విషయాలను బట్టి దేవుని స్తుతించవచ్చు. స్తుతి మన స్థితిని మారుస్తుందంట. కొంతమందికి ఎంత మేలు జరిగినా వాళ్ళకి తృప్తి ఉండదు, సంతోషం ఉండదు. అలాంటి వాళ్ళు, తృప్తి లేని వాళ్ళు ఎలా ఉంటారంటే కృతజ్ఞతాస్తుతులు చెప్పరు. ఎలీషా దినాలలో ఒక ఆమె ఉంది. ఆమె పేరు రాయలేదు, కానీ షునేమి అనే పట్టణంలో ఉంది ఆమె. కానీ ఆమె పేరు కూడా రాయలేదు, కానీ గనురాలైన షునేమీరాలు అన్నారు. ఆ గనురాలు అనేది ఇంటి పేరు కాదు, ఏ పేరు కాదు. కానీ ఎందుకు ఒక మనిషికి ఆమె పేరు కూడా లేదు, ఆ పట్టణస్థురాలు అని మాత్రమే ఉంది. ఏంటి ఆమెకి? ఏంటి? బైబిల్లో చూస్తే వేళ మీద లెక్క పెట్టవచ్చు. 3-4 తప్ప గనుడు గనురాలు అని చెప్పబడిన సందర్భాలు. అరే ఏంటి అని ఆలోచిస్తూ ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు తన ప్రవర్తన అంతా కూడా ఘనమైన ప్రవర్తనే. గనురాలు ఏంటి అంటే మొట్టమొదటిగా మనం చూస్తే ఆమె దైవజనుడు, ఆయన మంచి దైవజనుడని దైవజనుడు వాళ్ళ ఇంటి మీదగా వెళ్తుంటే వాళ్ళ ఇంట్లోకి రమ్మని బలవంతం చేసింది. ఒక దినమందు ఎలీషా, నేను నా మాటల్లో చెప్పేస్తాను, మీరు తర్వాత వాక్యంలో చదవచ్చు. ఆయన్ని బలవంతం చేసింది మా ఇంటికి రండి అని. మళ్ళీ అదే కాకుండా తన భర్తకు చెప్తుంది, అయ్యా మన ఇంటికి దైవజనుడు వస్తూ ఉంటాడు, నేను చెప్పాను మీరు ఇటు వెళ్ళినప్పుడల్లా మా ఇంటికి రావాలి, మా ఇంట్లో భోజనం చెయ్యాలి, నేను మీకోసం ఒక గది కట్టిస్తాను, ఈ ఇంట్లో మీరు ఉండాలి. గోడ మీద గది కట్టించింది. గది కట్టించి మంచం, టేబుల్ అన్నీ కావాల్సినవి అన్నీ అమర్చింది. ఇంకా ఆమె ఏం చేస్తుందంటే ఆయన్ని బలవంతం చేస్తాం, మీరు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మా ఇంటికి. అబ్బా, ప్రవక్త అంటే ఎంత గొప్పవాడో తెలుసా? ప్రవక్త ఏం చెప్పితే యుద్ధంలో గెలుస్తామా గెలవమా అని రాజులకి భయం ఉంటుంది. రాజులు ఏం చేస్తారంటే వెళ్ళి ప్రవక్తను అడుగుతారు, అయ్యా మేము గెలుస్తామా, మేము యుద్ధానికి వెళ్ళమంటారా, ఓడిపోతామా గెలుస్తామా అనేది ఎవరికి దేవుడు బయలుపరుస్తాడు? దేవుడు ఎవరికి బయలుపరచని విషయాలు కేవలము ప్రవక్తలకు మాత్రం
రాజులకి సహితం బయలుపరచడు దేవుడు. రాజులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రవక్తల దగ్గరికి వెళ్ళి దేవుడు జయమిస్తాడా ఇవ్వడా అని ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ప్రవక్త చెప్పిన మాట వినాలి. అలాంటి అధికారం కలిగిన ప్రవక్త ఏలియాను మనం చూస్తే మనలాంటి మనుషుడే, కానీ ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త. ఆయన నోటితో ఒక మాట అన్నాడంటే జరిగిపోద్దంతే. ఇంకా పాపం ఆయన ఒక సందర్భంలో 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దన్నాడు అంతే. ఆకాశం వైపు చూసి కురిసిందా? 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ప్రవక్త అంటే చాలా పవర్ఫుల్. అలాంటి ఆయన్ని ఈమె రమ్మని బలవంతం చేసింది. అబ్బో, ఈయన మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఉన్న వెలుతులన్నీ తీరిపోతాయి అనుకుందా? నా అవసరాలన్నీ తీర్చుకోవచ్చు అనుకుందా? ఆయన్ని రమ్మని అడిగింది. ఆయన వస్తున్నాడు. ఒక రోజున ఆయనే వస్తా వెళ్తా చక్కగా ఆతిథ్యం ఇస్తుంది, భోజనం వండి పెడుతుంది, అన్నీ చేస్తుంది, కానీ ఏమీ మాట్లాడట్లేదు. కానీ ఒక రోజున ఆయనకి అనిపించింది, ప్రవక్తతో పాటు ఎప్పుడు ఒక శిష్యుడు ఉంటాడు. అరే, ఈమె ఇంత శ్రద్ధాభక్తిని చూపిస్తుంది కదా, ఈమెకి మనం ఏమన్నా చెయ్యాలి. ఏం చేద్దాం? ఆమెను పిలువు, ఆమెకి ఏం కావాలో అడుగుదాం. ఏదన్నా రాజుగారి దగ్గర నుంచి రికమెండేషన్ కావాలా? ఇళ్ల స్థలం కావాలా? లేకపోతే ఇంకేదన్నా కావాలా? ఏదన్నా శాంక్షన్ చేయాలా? ఏదో చేద్దామని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఆమెను పిలువు అంటే ఈ ప్రవక్త దగ్గర ఉండే శిష్యుడు అంటాడు, అయ్యా, ఆమెను పిలవమంటున్నారు, ఆమెకి ఏదో రికమెండేషన్ చేద్దామని అంటున్నారు. మీకు తెలుసా విషయం? మనం వస్తా వెళ్తా ఉన్నాం, కానీ వీళ్ళ ఇంట్లో ఆమెకి పిల్లలు లేరు అన్న విషయం తెలీదు. అరే అవునా, సరే ఆమెను పిలువు అని చెప్పి ఆమెను పిలుస్తాడు. ఆమెను పిలిచి, అమ్మ, మరలా వచ్చే సంవత్సరానికల్లా నీ పిల్లోడు పుడతాడు అన్నాడు. అయ్యా, అలా మాట్లాడతారేంటి, అలా అంటారేంటి? అసలు ఏం అడగొచ్చు కదా. ఇప్పుడు ఒక ప్రవక్త ఇంటికి వచ్చాడు అంటే, అయ్యా నాకు పిల్లలు లేరు కొంచెం, కానీ తన ఉద్దేశము, ఆ ఉద్దేశముతో ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి, ఆయన అంటే జరిగిపోద్ది కాబట్టి, ఆయన ద్వారా మనకు మేలు జరుగుద్ది కాబట్టి ఆయన్ని పిలిచి గది కట్టించి ఇంట్లో పెట్టి భోజనం పెట్టి చూస్తుందా? ఏమీ ఆశించి కాదు. అప్పుడు నేను అనుకున్నాను, అరే ఏమి, పైగా నీకు పిల్లోడు పుడతాడు అంటే వందనాలయ్యా అని సంతోషంగా చెప్పట్లేదు. ఎందుకయ్యా అలా మాట్లాడతారు అంటే, పిల్లలు పుడతారు అన్న ఆశ కూడా కనీసం ఆమెకు లేదు. ప్రవక్త వస్తున్నాడంటే దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి బట్టి దేవుని యొక్క నామం పేరట వచ్చిన ప్రవక్తను గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, ఆతిథ్యం ఇస్తుంది. కానీ ఏదో ఆశించి మనము ఆతిథ్యం ఇస్తాం, కానీ ఏదో ఎక్కడో కొంచెమైనా ఏదో మూల ఆశ ఉంటుందా ఉండదా? ఎంతో కొంత ఆశ, ఏదో ఒకరిని మనం ప్రేమిస్తున్నామంటే ఊరికనే ప్రేమిస్తామా మనం? యేసు ప్రభు కూడా అన్నారు, ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏం ప్రయోజనం? కానీ మనము ప్రేమించిన వారినే ప్రేమిస్తాం. అదే మనం. అందుకనే మనకి ఎక్కడ పేర్లు గనురాలు అన్న మాట రాదు. నీ ఇంటి వారు నిన్ను గనురాలు అన్నారు, నీ పక్కింటి వాళ్ళు నిన్ను గనురాలు అనరు, నీ వీధిలో వాళ్ళు నిన్ను గనురాలు అనరు. ఎందుకు అన్నారు? వాళ్ళు ప్రేమిస్తే ప్రేమిస్తావు, వాళ్ళు మాట్లాడితే మాట్లాడతావు, వాళ్ళు మొహం తిప్పుకుంటే నువ్వు మొహం తిప్పుకుంటావు. కానీ ఈ షునేమీరాలు గనురాలైన షునేమీరాలు, ఆమె ఘనమైన మనసు చూడండి. సరే, నిజంగా సంవత్సరం తిరిగేటప్పటికి పిల్లోడు ఉన్నాడండి, పిల్లోడు పుట్టాడు. ఎందుకంటే ప్రవక్త మాటది జరిగిపోతుంది అంతే. పిల్లోడు పుట్టిన తర్వాత పెంచుకుంటా ఉన్నారు. ఒక రోజున పొలంలో పని చేసుకుంటా ఉన్నాడు అలా ఆయన, ఆమె, పనివాళ్ళు, బాగా అంత పని జరుగుతూ ఉంది. ఆమె వెళ్ళి చెట్టు కింద కూర్చుంటే పిల్లోడు ఇటు తిరుగుతా వచ్చి, నా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు తల తిరుగుతుంది అనుకుంటా వచ్చి తల్లి ఒళ్ళో పడుకున్నాడు. పడుకొని ప్రాణం పోయింది. ఊరికినే పడుకోవటం కాదు, అరే ప్రవక్త మాట అంటే పుట్టాడు పిల్లోడు, కానీ ప్రాణం పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఆ పరిస్థితిలో నువ్వు
ఏడుస్తాం, కేకలు పెడతాం, గుండెలు బాదుకుంటాం, ఎంత గందరగోళం చేస్తాం. కానీ ఈమె పేరేంటో నాకు తెలియదు, కానీ గనురాలు. ఎవరు? ఘనమైన మనస్సు. ఆమె ఏం చేసిందో తెలుసా? పిల్లోడు చచ్చిపోయాడని ఎవరికి చెప్పలేదు. గబగబా పట్టుకొని పిల్లోడిని భుజాన్ని వేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. పక్కనే పొలంలో ఆ భర్త ఉన్నాడండి, చెప్పలా. పిల్లోడిని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పడుకోబెట్టింది. ఏదో నిద్రపోతున్న పిల్లోడిని పడుకోబెట్టినట్టు పడుకోబెట్టింది. పడుకోబెట్టి ఏం చేసిందంటే పనోడిని పిలిచింది. గాడిద, ఆ రోజు కారు తీయటం అన్నట్టు పని అక్కడ గాడిదంది. ఆ పిల్లోడికి కూడా, పనోడికి కూడా ఏమీ చెప్పలేదు. గాడిదని తీసుకొని గాడిద మీద ఎక్కి పోనేవు. ఎక్కడికి? యజమానురాలు పోనిమ్మంటే పోనేవాడు. ఎక్కడికి అంటే ప్రవక్త దగ్గరికి. కొండ మీద ఉన్నాడు ఎక్కడో, అక్కడికి నడువు ఉంది. ఆగా మేఘాల మీద వెళ్ళిపోతా ఉంటే దూరంగా ఉండగానే ప్రవక్త చూశాడు. ఇదేంటి శూన్యవీరాల్లాగా ఉంది. బాగా తెలుసు, ఆమెను గుర్తుపట్టలేని పరిస్థితి కాదు. ఏంటి ఆమె గనురాలు, ఆమె వస్తుందేంటో హడావిడిగా ఉంది అని ప్రక్కనే ఉన్నాడు శిష్యుడు. అయ్యా, నువ్వు తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ భర్త క్షేమమేనా, నీ కుమారుడు క్షేమమేనా, నీవు క్షేమమేనా? 3 మాటలు. ఎవరు? నీ పెనిమిటి క్షేమమేనా, నీ బిడ్డ, నీ కుమారుడు, నీవు సుఖంగా ఉన్నారా, క్షేమమేనా అని అడుగు అని చెప్పి ఎవరిని పంపించాడు? గేహజీ. తన దగ్గర ఉన్న శిష్యుడు పంపించాడు. పాప ఆయన గబగబమ్మ రైగారు చెప్పారని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి, నా అమ్మా, నీ పెనిమిటి సుఖమేనా, నీ కుమారుడు సుఖమేనా అంటే ఆమె ఏమంది? సుఖంగా ఉన్నామని చెప్పాను. సుఖంగా ఉన్నారా? సుఖంగా ఉన్నామని చెప్పాను. పెమ్మట ఆమె కాదు, సుఖంగా ఉన్నారా? ఆ ముగ్గురులో ఒకళ్ళు చనిపోయారు. కానీ ఆమె ఏం చెప్తుంది? మేము బాగానే ఉన్నాం, మేము క్షేమంగానే ఉన్నాం, మేము సుఖంగానే ఉన్నాం. అరే, ఏమి ధైర్యం అండి ఈమెకి! మీలాంటి స్త్రీయే, నాలాంటి స్త్రీయే, కానీ ఎలాంటి ధైర్యం! సుఖంగానే ఉన్నాము. ఈయన పాపం గబగబా మళ్ళీ పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళు సుఖంగానే ఉన్నారంటయ్యా చెప్పుంటాడా? చెప్పడా? చెప్పాడు. ఈ లోపల ఏం పరిగెట్టుకుంటా గబగబా వచ్చింది. ఆ గాడిద మీద నుంచి దిగి గబగబా వచ్చి ఇక వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడింది. ఈయనకేం అర్థం కావట్లేదు, ప్రవక్తకు అర్థం కావట్లేదు, ప్రవక్త పక్కన ఉన్న శిష్యుడికి. అంత బాగానే ఉన్నామంటారు, ఏమేంటి ఇలా ఏడుస్తుంది? సాగిలి పడిపోయింది అంతే, ఏడుస్తుంది. ఏడుస్తూ నా పిల్లోడు చచ్చిపోయాడు అంటలా. ఏంటో అర్థం కావట్లేదు. ఏడుస్తా నాకు పిల్లోడు కావాలని నేను మిమ్మల్ని అడిగానా? నన్ను పిల్లోడు పుడతాడు నీకు వచ్చే సంవత్సరానికి అల్లా అంటే నన్ను భ్రమ పెట్టవద్దని నేను మీకు చెప్పలేదా అంటాం. అంటే తేడా అర్థమైపోద్దా? అర్థం కదా ప్రవక్తకి. ఆ మాటలు చెప్పకముందే ఆమె ఏడుస్తూ ఉండగానే ప్రవక్త అంటున్నాడు ప్రవక్త శిష్యుడితోటి, ఈమెకి ఏదో చాలా కష్టం వచ్చింది, నాకు దేవుడు దాన్ని మరుగుపరిచాడు, దాన్ని నాకు చెప్పలేదు, ఈమెకి ఏదో కష్టం వచ్చింది అనేది అర్థమవుతుంది. అప్పుడు ఏంటి ఆ కష్టం అని ఆయన ఎదురు చూస్తూ ఉంటే ఆమె మాట్లాడిన మాట, నా కుమారుడు కావాలని నేను అడిగాను. ఇక అంతే, పట్టుదలతో ఆయన పాదాలు పట్టుకుందంతే. ఈ లోపల ఈయనేమన్నాడంటే, నువ్వు గబగబా వెళ్ళి ఆయన దగ్గర ఒక కర్ర ఉంటుంది, దండం, అది తీసుకొని వెళ్ళి పిల్లోడు ముఖం మీద పెట్టు అని చెప్పాడు. ఆయన వెళ్ళకముందే ఈమె పరిస్థితిని చూసి ఈయన కూడా బయలుదేరాడు. ఇంటికి వెళ్ళి ఆ పిల్లోడి మీద సాగిలిపడి పడుకొని ఆఖరికి ఆ పిల్లోడిని బ్రతికించాడు. ఇంట్లో పడుకొని ఉన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి పిల్లోడిని బ్రతికించాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎంత గనురాలో. మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే కొంతమంది యవనస్తులు చక్కగా పెళ్ళవుతుంది, శుభ్రంగా సంసారం చేసుకోవచ్చు. మాట భర్త భార్య భర్తలకి ఏమైనా వచ్చినాయి అనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఫోను అమ్మగారింటికి. పాపం అమ్మ కదా, అమ్మ మనసు కదా, ఎంత ప్రేమ, కనింది కదా, 9 మాసాలు మోసి కనింది కదా. నీకు కష్టం వచ్చిందంటే నీ తల్లి ఎవరన్నా తట్టుకుంటారేమో, ఎవరన్నా ధైర్యం చెప్తారేమో, కానీ మొట్టమొదటి వ్యక్తి ఆధారపడిపోయే వ్యక్తి ఎవరు? తల్లి. తల్లి మనసు అల్లాడిపోద్ది, బాధపడిపోతారు. ఇక నువ్వు తర్వాత
నీ గొడవ అంతా తూతు మాత్రం గొడవ, అది క్షణంలో మాయమే సరైపోద్ది. కానీ మీ అమ్మ ప్రాణం మాత్రం ఏమైపోతుందో. నువ్వు ఫోన్ చేస్తే ఒక్కసారికి నువ్వు ఎత్తపోతే. నాకు పెళ్ళయి 25 సంవత్సరాలు. ఎప్పుడూ కూడా నేను ఫోన్ చేసి మమ్మీ నా పరిస్థితి ఇది అని నేను చెప్పాల. నా పరిస్థితి ఇది అని. కష్టం వచ్చినప్పుడు మనసు చిన్న వయసులో నాకు పెళ్లి చేశారు, ఉండవా? ఏదో ఒక అపార్థం రాదా? నాకు ఎప్పుడు కూడా మా డాడీకి ఫోన్ చేసి డాడీ నా పరిస్థితి ఇది అని నేను చెప్పాల. నాకు 25 సంవత్సరాలు అయింది పెళ్ళి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మూడో వ్యక్తికి చెప్పలేదు, తల్లికి కాదు, తండ్రికి కాదు, మూడో వ్యక్తికి నేను చెప్పలేదు. నా ప్రభువుకి తప్ప నేను ఎవరికి ఎప్పుడు నా పరిస్థితి, నా కష్టము, నన్ను చూసి జాలిపడాలి అని అనుకొని నేను ఎవరికి చెప్పలేదు. నువ్వు ఒక గనురాలుగా ఉండాలి, జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉండాలి. జ్ఞానము అనేది నీకు ఎక్కడా దొరకదు. బాగా చదువుకుంటే జ్ఞానం ఉంటుందా? నో. నువ్వు చదువుకుపోయినా, నీకు అక్షరాలు వచ్చినా రాకపోయినా జ్ఞానం అనేది దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. పైగా ప్రభు ఏమంటున్నాడంటే, నీ జ్ఞానం కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు. కాదు అనకుండా జ్ఞానముతో కాపురం చేయాలి. జ్ఞానముతో ప్రతి వయస్సులో ఉన్న వారికి కూడా జ్ఞానం కావాలి. ఈ గనురాలైన షునేమీరాలు ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో చూడండి. ఆ తర్వాత ఒక రోజున దేవుడు ఏం చేయబోతున్నాడో ఎవరికి చెప్తాడు? ప్రవక్తకు చెప్తాడు. ఒక రోజున ప్రవక్తకు దేవుడు చెప్పాడు, మీ దేశంలో కరువు రాబోతుంది అని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని చెప్పితే ఈయన పాపం ఎవరికి చెప్పాలి, ఎవరిని రక్షించాలి? ఈమె చాలా గనురాలు, మంచి మనస్సు, దేవుని ప్రేమిస్తుంది, దేవుని బిడ్డలను ప్రేమిస్తుంది. ఈ కరువు నుండి ఎలాగైనా ఈమెని తప్పించాలి అని అనుకొని వెంటనే ప్రక్కనున్న శిష్యుడితో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ పిల్లోడు, మనం చనిపోయిన పిల్లోడిని బ్రతికించావు చూడు, వాళ్ళ అమ్మని పిలుచుకురా. పిలుచుకొని వస్తే దైవజనుడు చెప్పాడు, ఏమని? అమ్మా, ఈ దేశంలో కరువు రాబోతుంది, దేవుడు నాకు చెప్పాడు, నువ్వు వెంటనే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో. కరువు వచ్చేసింది, అప్పటికే కరోనా వస్తుంది, నువ్వు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో అన్నాడు అనుకోండి, ఎంతమంది వెళ్తాం? వచ్చినప్పుడు వెళ్దాంలే, ఎప్పుడు వచ్చినప్పుడు వెళ్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటాం మనం. కానీ ప్రవక్త చెప్పాడు అంటే ఎంత లోబడే మనసు చూడండి. లోబడే మనస్సు, వెంటనే లోబడింది. అరే మరి ఇల్లు ఏంటి? ఇల్లు వదిలేసి వెళ్ళాలి, వాకిలు వదిలేసి వెళ్ళాలి, ఆడ పొలం ఉంది, పొలం వదిలేసి వెళ్ళిపోవాలి, బ్రతికితే మళ్ళీ వచ్చి అన్నీ సంపాదించుకోవచ్చు. అలాగ అన్నీ వదిలేసి తను వెళ్ళిపోయింది. మళ్ళా తర్వాత కరువు అంతా అయిపోయి 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఇల్లు చూస్తే ఇల్లు కనపడట్లేదు, వాకిలు కనపడట్లా, పొలం కనపడట్లా, ఏం చేయాలో తెలియట్లా. మరి ఏమీ లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ దేశంలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నా పరిస్థితి ఇది అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఒక సలహా ఇస్తారు, వాళ్ళు అన్నీ సెట్ చేస్తారు. అక్కడికి వెళ్తే అప్పుడే మరి ప్రవక్త ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ గెహజీ అక్కడే ఉన్నాడు రాజుగారి దగ్గర. మరి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ అంటే, ఈ గెహజీని అడుగుంటాడు రాజుగారు ప్రవక్త గురించి చెప్పమని. అప్పుడు ప్రవక్త గురించి మరి ఆయన దగ్గరుండి చూశాడు కదా, ఈ విషయం చెప్తాడా చెప్పడా? ఓ పిల్లోడు ఇట్లా చచ్చిపోయాడు, ఇలా బ్రతికించాడా ఆయన, ఇవన్నీ చెప్తాడా చెప్పడా? ఆమె ఇలాంటి మనిషి, అలాంటి మనిషి, అసలు నేనే ఎదురెళ్ళి అడిగితే అంత బాగానే ఉన్నామంది. ఆశ్చర్యమా కాదా? ఈ విషయాలన్నీ చెప్తా ఉంటుంటే అప్పుడు రాజుగారు, అవునా, బ్రతికాడా, చచ్చిపోయిన పిల్లోడు బ్రతికాడా అని మాట్లాడుకుంటా ఉన్నారనుకుంటా వాళ్ళు. ఈ లోపులు అదే సమయానికి వచ్చింది ఆ షునేమీరాలు, అదే సమయానికి. అప్పుడు వెంటనే గెహజీ అన్నాడు, ఇదిగో ఏమే, చచ్చిపోయిన పిల్లోడు బ్రతికాడు అన్నాను చూడు, వీడే అని చెప్పి చూపిస్తా ఉన్నాడు.
అప్పుడు రాజుగారు చూసి ఆశ్చర్యపడి వెంటనే రాజుగారు ఏం చేశారు తెలుసా? ఒక అధిపతిని నియమించి ఆమె ఇల్లు, ఆమె వాకిలి, ఆమె సొత్తు యావత్తు ఆమెకి ఇప్పించండి. అంతేకాదు 7 సంవత్సరాలు ఆ పంట కూడా. అరే ఎవరు వేశారండి? కరువు అయితే పంట ఎక్కడ పండిందండి? పంటలు పండితే కరువు ఉంటుందా? ఈ 7 సంవత్సరాలు పంట ఎక్కడది? రాజుగారు ఎలా ఏం చేశాడంటే ఒక అధిపతిని నియమించి 7 పొలం ఇప్పించడమే కాదు, వీళ్ళు ఉండి విత్తనాలు విత్తి వేస్తే వస్తే పంట ఎంత వస్తుందో అంత వీళ్ళు ఏమి చేయకపోయినా 7 సంవత్సరాల పంట వచ్చేలాగా చేశాడు. ప్రవక్త మాట వింటే, దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదమో చూడండి. అలాంటి ఆశీర్వాదాన్ని షూనేమీరాలు పొందుకుంది. గనురాలు. దేన్నో ఆశించి మనము మనుషుల్ని ప్రేమించడం కాదు, దేవుడు మేలు చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెప్పడం కాదు. బైబిల్లో ఒక వ్యక్తి గురించి మీకు తెలుసు, యోబు గురించి తెలుసు. అన్నీ ఉన్నాయి ఆయనకి. ఓ తూర్పు దిక్కున ఆయనకంటే గొప్పోడు అనేవాడు లేడు. ఆయనకి ఎన్ని ఒంటెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, వేల సంఖ్య. అంత ఉన్నతమైన వాడు. అలాంటి ఆయన గురించి ఒక రోజున దేవునికి అపవాదికి సంభాషణ జరిగింది. దేవుడే అడిగాడు. మనకి దేవుడు అన్నీ ఇస్తాడు, తర్వాత మనల్ని పరీక్షిస్తాడు. శ్రమ అనేది అవసరమా? అన్నీ ఉన్నాయి, కానీ శ్రమ ఎందుకు మనకి? శ్రమ లేకుండా చేయొచ్చు కదా దేవుడు. శ్రమ మనకి ఎందుకు అసలు? శ్రమ మనకు కావాలా? ఎవరికైనా శ్రమ అంటే ఇష్టమా? కష్టం అంటే ఇష్టమా? ఎవరికైనా ఇష్టమా అమ్మా? ఎవరన్నా ఉన్నారా శ్రమ అంటే ఇష్టమైన వాళ్ళు? కానీ దేవుడు కూడా ఆయన మన కొరకు ఎంత శ్రమ పడ్డాడు. మన కొరకు కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు. అబ్బా, ఎలాంటి అవమానాన్ని సహించాడు.